ట్రంప్ కు బుద్ధి వచ్చింది, ట్రంప్ భయపడిపోయాడు, ఇంకా మనోళ్ళు చూసి వణికిపోయాడు, అది అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. అసలు ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి, వీళ్ళకి అర్థమైంది ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ట్రంప్ H1Bకి వ్యతిరేకమా కాదు, అసలు ట్రంప్ H1Bకి అగైనెస్ట్ ఎప్పుడు మాట్లాడారండి? H1Bకి అగైనెస్ట్ గా ఇవాటి వరకు పవర్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు మాట్లాడారు? మీరు చూడండి, ఒకటే చెప్తున్నాడు, H1B స్కామ్, H1B ఫ్రాడ్. స్కామ్ అనడం, ఫ్రాడ్ అనడం వేరు, H1B కరెక్ట్ కాదు అనడం వేరు. ట్రంప్ మీటింగ్లలో ఫస్ట్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ గా వచ్చాడో అప్పుడు చెప్పినటువంటి మీటింగ్లలో కూడా వీ నీడ్ స్కిల్డ్ పీపుల్, వీ నీడ్ ఫారెన్ టాలెంట్ అని చెప్పి క్లియర్ గా చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. కానీ స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎవరు పడితే వాడు కాదు అని. సో ఇప్పుడు అసలు H1Bలో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి బోల్డ్ అన్ని కేసులు కంపెనీస్ మీద వాటి మీద పెడుతున్నారు కదా. దాంట్లో చెప్పింది ఏంటి అంటే, మిస్యూజ్ చేశారు, ఫ్రాడ్ చేశారు, అడ్డదిడ్డంగా వాడేశారు, ఇష్టం వచ్చినట్టు H1B మీద 15 అప్లికేషన్లు 20 అప్లికేషన్లు వేసి జనాల్ని తీసుకొచ్చారు. ఇది తప్పు కదా. సో ట్రంప్ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి అసలు అంటే, యాక్చువల్గా ఆ ఫాక్స్ న్యూస్ యాంకర్ అడిగినప్పుడు మనకి ఫారెన్ టాలెంట్ కావాలి అంటే, ఎస్ కావాలి, H1B మీద నేను సపోర్ట్ చేస్తా, ఫారెన్ టాలెంట్ మన దగ్గర లోకల్ గా లేదా అని ఆమె అడిగింది. లేదు, కొన్ని స్కిల్స్ మన దగ్గర లేవు అని చెప్పి డైరెక్ట్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నాయి కొన్ని, మన దగ్గర లేవు, అలాంటి స్కిల్స్ మనకు కావాలి అంటే ఎవరైనా సరే H1B వీసా మీద వచ్చి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ అంటే స్కిల్, ఆ పర్టికులర్ స్కిల్ మనం తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవాలి, పంపించేసేయాలి.